ఈ నిశ్శబ్దమైన పొలాల్లో ప్రారంభమైన ఓ సాధారణ జీవితం సేవా మార్గంలో మహోన్నతమైన ప్రయాణంగా మారింది. ఒక సాధారణ కుటుంబంలో ప్రారంభమైంది ఒక అసాధారణ జీవన యాత్ర. శ్రీ ఆదేశ్వరరావు గారు, శ్రీమతి లక్ష్మి గారు సాధారణ రైతులు, కానీ అసాధారణ విలువల ప్రతిరూపాలు. వారి చెమట చొక్కల్లో పెరిగింది కేవలం పంట కాదు, ఒక జీవితం, ఒక లక్ష్యం, ఒక సేవా స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని తన శ్వాసగా మార్చుకున్నవారు శ్రీ ఆర్ రామ్మోహన్ రావు గారు. నిడమర్రు గ్రామం, అక్కడ నేల, అక్కడి పాఠశాల, ఆ చిన్ని అడుగులు తర్వాత పెద్ద మార్గాలను చూపించాయి. తిరుపతిలో ఫార్మసీ విద్య కేవలం ఒక డిప్లొమా కాదు, ప్రాణాలను కాపాడే బాధ్యతకు ఇచ్చిన ప్రతిజ్ఞ. జూన్ 8, 1983 భీమవరం ఏరియా ఆసుపత్రిలో మొదలైన ఆ రోజు ఒక ఉద్యోగం ప్రారంభం కాదు, ఒక సేవా యజ్ఞం ప్రారంభం. ఔషధాలు అందించడం మాత్రమే కాదు, ఆశను అందించటం, విశ్వాసాన్ని నింపటం, అదే ఆయన నిజమైన విధి. మాకొండ వీధుల్లో, మార్కొండపాడు గ్రామంలో, విడదవోలు దారుల్లో, ఏలూరు, కొవ్వూరు ఆసుపత్రుల గోడల మధ్య ఆయన అడుగులు పడిన ప్రతి చోట ఒక నమ్మకం నిలిచింది. ఇక్కడ ఒక నిజమైన సేవకుడు ఉన్నాడు అనే భావన. సమయం క్రమంగా సాగింది, కానీ ఆయన నిబద్ధత ఒక్క క్షణం కూడా తగ్గలేదు. 2012లో సీనియర్ ఫార్మసీ ఆఫీసర్గా, తర్వాత చీఫ్ ఫార్మసీ ఆఫీసర్గా, ఒక గెజిటెడ్ ఆఫీసర్గా వెళ్ళినప్పుడు కూడా పదవి పెరిగింది, కానీ మనసు మాత్రం అదే సేవలో నిలిచింది. గౌరవాలు ఆయనను వెంబడించాయి, ఆయన వాటిని వెంబడించలేదు. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారం, 14 సార్లు ఉత్తమ ఫార్మసిస్ట్ అవార్డు. ఇది కేవలం గుర్తింపులు కాదు, ఆయన సేవకు సమాజం చెల్లించిన రుణం. కానీ ఈ మహోన్నత ప్రయాణం వెనుక ఒక బలమైన కుటుంబం నిలిచింది. సహచరిగా శ్రీమతి నాగలక్ష్మి గారు, జీవితానికి అండగా నిలిచిన నీడల కుమార్తె నవీనాదేవి, కుమారుడు హరీష్ బాబు. వారి విజయాల్లో ఆయన విలువలు ప్రతిబింబించాయి. మనవలు భావజ్ఞ, వెంకట రుద్ర తన్మయ్, సాయి శ్రీహాన్, వారి మొగుల్లో ఆయన జీవితం మళ్ళీ పుడుతుంది. 42 సంవత్సరాల 10 నెలల 22 రోజులు సంఖ్యలు మాత్రమే కాదు, ఇవి అనేక జీవితాల కథలు, అనేక కృతజ్ఞతల ప్రతిధ్వనులు. ఈరోజు 30 మే 2026 ఒక ఉద్యోగానికి ముగింపు రోజు కావచ్చు, కానీ ఒక ప్రేరణకు కాదు. మేము వీడ్కోలు చెప్పడం లేదు, మేము గర్వంగా నమస్కరిస్తున్నాము. మీ చేతుల ద్వారా అందిన ఔషధం ప్రాణాలను కాపాడింది, మీ మాటల ద్వారా అందిన ధైర్యం మనసులను నిలబెట్టింది. మీ జీవితమే మాకు ఒక మార్గదర్శకం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ తరఫున మీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా గౌరవ మనస్సులు మీకు ఆరోగ్యంతో, ఆనందంతో, శాంతితో నిండిన కొత్త జీవితం కోరుకుంటున్నాము. మీ సేవ ముగిసిన మీ స్ఫూర్తి ఎప్పటికీ నిలుస్తుంది. మీ ప్రయాణం ఆగినా మీ ప్రభావం ఎప్పటికీ కొనసాగుతుంది. శ్రీ ఆర్ రామ్మోహన్ రావు గారికి నా శాశ్వత వందనాలు.